ఇంటింటా శ్రీ లలితా సహస్రనామ పారాయణం. జైత్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయం వారి శ్రావణ మాసపు ఉత్సవాలలో భాగంగా ఇంటింటా సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం ఈరోజు శ్రావణ మాసపు చివరి రోజు ప్రముఖ న్యాయవాది శ్రీ కొండపలకల వెంకటేశ్వరరావు వినీత పుణ్య దంపతుల గృహంలో అంగరంగ వైభవంగా జరిగింది. సామూహిక శ్రీ లలితా సహస్రనామ పారాయణం, భజనలు, అమ్మవారికి ఫలపంచామృతాభిషేకం, ఊంజల్ సేవ నేత్రానంద భరితంగా జరిగింది. ఈనాటి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఆలయ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు, పట్టణంలోని ప్రముఖ వైద్యులతో పాటు సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. మండల పూజిత కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. తస్మై శ్రీ గురవే నమః. తస్మై శ్రీ గురవే నమః. బోలిए जगदम्बा विश्वपालिनी मात की। भद्रं कर्णे शृणुयाम देवा भद्रं पश्येमाग्निमितास्त्रेषुधात्ता सत्तचा गुरुविन्दमणि श्रेणी कनकोटि शोभिता मुखचन्द्रकलङ्काभा मृगनाभिविशेषका वदनदिका मोदा समाकर्षति गन्तरा निजसल्लापमाधुर्या विनिर्भस्मितकच्छपि मन्दस्मितप्रभापूर्वा मज्जत्कामेश मानसा अनाकलितसादृश्या चुबुकश्री विराजिता गावेशबद्धमाङ्गल्या शूद्रशोभितकन्दनी नाभ्यालवालरोमाली लता फलकुचद्वयी लक्षरोमलताधारा दासमुन्नेय मध्यमा धनभारतलन्मध्या पट्टबन्धवलित्रया अरुणारुणकौसुम्भा वस्त्रभास्वत्कटीतटी रत्नकिङ्किणिकारम्या रशनाधामभूषित ओरोद्भयान्विता माणिक्यमकुचिता शिवकामेश्वराङ्गस्था शिवा स्वाधीनवल्लभा सुमेरुशृङ्गमध्यस्था श्रीमन्नगरनायिका चिन्तामणि गृहस्थस्था पञ्चप्रकान्ति निर्दग्धासुरसैनिका कामेश्वरास्त्र निर्दग्धा सबण्डासुरशून्यका ब्रह्मोपेन्द्र पार्वती पद्मनयना पद्मरागा समप्रभा पञ्चप्रेयिणी नादरूपा नामरूपा विवराज्ञी रम्या राजीवलोचना रञ्जनी रमणीरस्या रणकिङ्किणिमेखला रमारागेन्दुवदना रतिरूपा रतिप्रिया रक्षाकरी राक्षसज्ञी रामा रमणलम्पटा काम्या कामकलारूपा कदम्बकुसुमप्रिया कल्याणी जगती कन्दा करुणारससागरा कलावती कलालापा कान्ता कादम्बरी प्रिया वरदा वामनयना वारुणिका विश्वादिका वेदवेद्या विद्याचल निवासिनी विधात्री वेद जननी विष्णुमाया
क्षेत्रेशी क्षेत्र क्षेत्रज्ञ पालिनी जय बुद्धि विनिर्मुक्ता क्षेत्रपाल समर्थिता विजया विमला वन्द्या वन्दारुजन वत्सला देवी नमोस्तुते बोलो अम्बे माता की जय। नमो नमः। ओम लसन वसु विग्रहाय नमो नमः। ओम महासद सौंदर्य लावण्ये नमो नमः। ओम सदा पंचात्मक स्वरूपाय नमो नमः। ओम ब्रजमाणि कर किरीटनाय नमो नमः। ओम कस्तूरी तिलकोतु नितुलाय नमो नमः। ओम भस्वं गांगे भस्मगाय नमो नमः। ओम विकासवर्णनाय नमो नमः। कृतज्ञमध्यमस्ताय नमो नमः। विभूतिस्वरूपिताय नमो नमः। ओम प्रजापतिनाय नमो नमः। ओम पदांकुशधावर्णाय नमो नमः। वामकोटि महापल्लवीतवत्साय नमो नमः। श्रीकण्ठनेत्रस्पर्शनकाय नमो नमः। चमारोलमणिमणिजाताय नमो नमः। अखंड मंडल व्याप्तं येन चराचरं तत्पथं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। सर्वमंगलमये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नमोस्तुते।
Thank you.
పరమేశ్వరి అమ్మ ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి పరమేశ్వరి అమ్మ పరమేశ్వరి నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ లక్ష్మీనారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నీ పాద పద్మముల నీ పాద పద్మముల నారాయణ మనసు నిలవాలి నారాయణ మనసు నారాయణ లక్ష్మీ నారాయణ నీ మాతకి జయ శ్రీ వెంకటరమణ ఒకసారి 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 రావా శ్రీ వెంకటరమణ శ్రీ వెంకటరమణ బంగారు తల్లి లలితమ్మ ఆనందవల్లి రావమ్మ బంగారు తల్లి లలితమ్మ ఆనందవల్లి రావమ్మ ఉన్నావో అయోధ్య రమయ్యా దశరథ నందన ఉన్నావో అయోధ్య రమయ్యా ఉన్నావో
రామయ్య అయోధ్య రామయ్య జగదాలయమున వెలసిన మణిదీపం జగతిని మురిపించే మా లలితం మరు ఆలయం జగదా వీర హనుమానికి రాజా రామచంద్ర మహారాజ్ కి జగదంబా విష్ణుపాలికి మాత అమ్మా మీ పూజకు పూజిత కదంబకు సుమాలి అమ్మా మీ పూజకు పూజిత కదంబకు సుమాలి అమ్మా మీ సేవకు కరలిన భక్తి కరండి అమ్మా మీ సేవకు కరలిన భక్తి కరండి అమ్మా మీ గుడిలో వెలిగే దీపమాతారే అమ్మా మీ గుడిలో వెలిగే దీపమాతారే అమ్మా మీ మెడలో మెరిసే మాలతారే అమ్మా మీ గుడిలో వెలిగే దీపమాతారే సమయం అందరి కోసం సమయం చెప్పండి బంగారు దేవతకు మాలలితా మాతకేమో బంగారు పుష్పం మాలలితా మాతకేమో బంగారు పుష్పం బంగారు దేవతకు చల్లగా తల్లికేమో సన్నజాజులు బంగారు దేవతకు సువర్ణ పుష్పం బంగారు దేవత కేమో బంగారు పుష్పం మాలలితా మాతకేమో బంగారు పుష్పం బంగారు దేవతకు సువర్ణ పుష్పం బంగారు పుష్పం మాలలితో కాపాడే మా అమ్మకు కలవతోలో బంగారు దేవతకు సువర్ణ పుష్పం బంగారు దేవతకు సువర్ణ పుష్పం ఈ
పుష్పాభిషేకము చేయాలను పుష్పాభిషేకము చేయాలను ఆలయం వాళ్ళు అద్భుతమైన రీతిలో ఒక మాసం రోజులు 30 రోజుల్లో ఏముంటుందంటే 3 పొక్కకు ఒక సున్నం అది పూర్ణత్వాన్ని ఇస్తుంది. పూర్ణత్వాన్ని ఇవ్వడానికి ఏం కావాలి అంటే 3 శక్తులు కావాలట. ఒకటి ఇచ్ఛాశక్తి, రెండవది జ్ఞానశక్తి, మూడవది క్రియాశక్తి. ఇవన్నీ మనం అనుకుంటే ఏదవదు. ఇచ్ఛాశక్తి అని అక్కడ వెలవాలి అనుకున్నది ముందు లలితమ్మ గారు. అక్కడ ఉండేటువంటి ఆ పరివారంలో అందరికీ పాటలు పాడే అవకాశమో, వినే అవకాశమో, అనే అవకాశమో, చూసే అవకాశమో, పాల్గొనే అవకాశమో, కూర్చునే అవకాశమో కలిగించింది జ్ఞానం రూపంలో. తర్వాత ఏం చేసిందంటే ఇక్కడ ఒక్కటే దగ్గర ఈ జ్ఞానం ఉంటే సరిపోదు అని చెప్పి అన్ని చోట్ల విరాజింప చేసింది క్రియాశక్తిగా. అటువంటి స్వరూపం మన అభయాంజనేయ స్వామి ఆలయంలో ఎట్లా ఉందట అమ్మ అంటే, ఎక్కడి నుంచి ప్రారంభం చేస్తారు అమ్మని చూడడానికి అంటే మనం విన్నాం చాలాసార్లు. అయ్యను చూడాలంటే పాదాల నుంచి శిరస్సు వరకు చూడాలి, అమ్మను చూడాలంటే శిరస్సు నుంచి పాదాల వరకు చూడాలి. మొట్టమొదటిగా మనకు కనిపించేది ఏమిటంటే అమ్మ యొక్క మన భాషలో జుత్తు, అది కబరీ బంధం. ఆ కబరీ బంధాన్ని చూడాలి అంటే దాంట్లో ఉండే శక్తి ఎట్లా ఉంటుందట. పరమాత్మను మనలాగే ఒక ఊరు ఆస్తున్నారంటే అందరూ కలిసి జీవనం గడుపుతున్నారు. కాలం గడిచింది, కరువు ఏర్పడింది. బాగా సమయం తీసుకొని 2 నిమిషాలు కరువు ఏర్పడింది. ఆ కరువు ఏర్పడిన తర్వాత ఊరి వాళ్ళంతా సామగ్రిని అంతా తీసుకొని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటే ఒక ఆలయం కనిపించిందట అక్కడ. అది పురాతనమైన శివాలయం. ఆ ఆలయంలో అర్చకుడు మాత్రం అక్కడే గుడి పట్టుతూనే ఉన్నాడు. ఊరి వాళ్ళంతా గుడి దగ్గరికి వచ్చి ఊళ్ళో ఉన్న వాళ్ళంతా వెళ్ళిపోతున్నాం, నీ ఒక్కడి ఏం చేస్తావు అంటే, నేనొక్కడిని కనుక వెళ్ళిపోతే లోపల ఉండే పరమాత్మునికి అభిషేకం చేసేవాళ్ళు, వేదన చేసేవాళ్ళు, దీపారాధన చేసేవాళ్ళు ఉండదు. కనుక లోపల ఉన్నవాడు సత్యం అని నేను విశ్వసించి ఇక్కడే ఉంటాను అన్నాడు. ఊరి వాళ్ళంతా వెళ్ళిపోయినారు. ఒక్కడే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఒక్కడే. వెళ్ళే వాళ్ళంతా వాళ్ళ సామగ్రి తీసుకొని పోతారు తప్ప వాళ్ళ దగ్గర ఉండే గోవులను కాదు, తినుబండారు కానీ తీసుకొని వెళ్ళకుండా ఆయనకి ఏదో ఇచ్చినారు. కాలం గడుస్తూనే ఉంది, కరువు ఇంకా ఎక్కువైంది తప్ప భగవంతుడిని నమ్ముకున్నందుకు కరువు తీరలేదు. అయినా కూడా ఆ అర్చకుడు ఏం చేసినాడంటే ప్రతిరోజు ఒక నదికి వెళ్ళడం, నీళ్లు తీసుకొని రావడం, అభిషేకం చేయడం చేస్తున్నాడు. మనం కూడా అనుకుంటాం ఇన్ని సంవత్సరాల నుంచి అన్ని సంవత్సరాల నుంచి ఉపవాసాలు ఉంటున్నాం, పూజలు చేస్తున్నాం, అయి భగవంతుడు మనను తలబడలేదు అని. భగవంతుడిని మనం తలవడానికి మనకు 1,00,000 కారణాలు ఉన్నాయి. కానీ మనం అడగకుండానే 2 కళ్ళు ఇచ్చినాడు పరమాత్మ. ఒక్కనాడు దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని చూడలేదు. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు ఉంది, అమ్మవారికి ఎన్ని కమలాలు వేయాలనుకున్నారో ఈ దంపతులకు కూడా తెలియదు. కానీ యాదృచ్ఛికంగా అక్కడ ఏమైందంటే అన్ని మంత్రాల కంటే గొప్ప మంత్రం గాయత్రి మంత్రం. నా గాయత్రిగా పరమం మంత్రం నా మాతృ పరదైవతం. అమ్మవారికి వేసినటువంటి కమలం పూలు 24 ఉన్నాయి, కావాలంటే లెక్క పెట్టుకోండి. తర్వాత పోనీ ఆ 24 అక్షరాలు ఉన్నటువంటి ఒక జగన్మాత కిందికి దిగింది. ఎవరి కోసం? మన కోసం. దిగి ఏం చేసిందంటే 24 అక్షరాలు కూడా చదవడం మనకు చేత కాదు. మరి ఏం చేయాలి అంటే ఒక్కొక్క నామాల్లో ఒక్కొక్క మంత్రాన్ని ఉంచింది. లలితా సహస్రనామం. ఆ లలితా సహస్రనామం ఎక్కడ ఉంటుందంటే శ్రీచక్రంలో. ఆ శ్రీచక్రానికి మూలమైన మంత్రం 15 అక్షరాలు. ఇప్పుడు ఇక్కడ కింద వేసిన అమ్మవారు 15 లెక్క పెట్టవచ్చు. అట్లా అమ్మవారు యాదృచ్ఛికంగా మనతోటి ఏం చేయించుకోవాలి అనేది సంకల్పం ఆమెది. ఆ సంకల్పం చేతనే మనకు అన్ని కదులుతున్నాయి.
అట్లా పరమాత్మను నమ్ముకున్నటువంటి ఆ బ్రాహ్మణుడు పరమాత్మను విడవకపోతే అభిషేకం చేస్తున్నాడు. అందులో నుంచి పరమశివుడు బయటపడి జరిగినటువంటి పారాయణ కార్యక్రమంలో భాగంగా 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలలో మొన్నటి రోజున జమునక్క గారి ఇంట్లో, నిన్నటి రోజున డాక్టర్ సుమన్ గారి ఇంట్లో, ఈ రోజున వెంకటేశ్వరరావు గారి ఇంట్లో అద్భుతమైన అలంకరణ నిర్వహించి అమ్మవారికి నందనవనాన్ని సమర్పించినట్టుగా కనబడుతుంది. ఇలా ఒకరిని మించి ఒకరు అలంకరణ చేస్తూ మా అభయాంజనేయ స్వామి ఆలయంలో అందరం కూడా సభ్యులం పులకించిపోతున్నాము. ఇక ముందు ఇంతకంటే ఎక్కువగా ఘనంగా జరుపుకోవాలని ఆశిస్తూ గత 14 సంవత్సరాల నుండి ఇంటింట లలితా పారాయణంని ఇంటి యజమానులు దివ్యంగా భవ్యంగా నిర్వహించుకొని, అలాగే ఈ శ్రావణ మాసం 15వ సంవత్సరంలో కూడా అందరి గృహంలో భక్తి ప్రవర్తనతో జరుపుకొని 4 శుక్రవారములు కూడా ఆలయంలో అమ్మవారికి అద్భుతమైన రీతిలో అలంకరణ నిర్వహించుకోవడమైనది. అలాగే ఈ సంవత్సరానికి ఇంటింటా లలిత పారాయణము చివరి రోజు నిర్వహిస్తూ ఈ శ్రావణ మాసంలో అన్ని రోజులు కూడా అత్యంతమైన అద్భుతమైన రీతిలో నిర్వహించడం జరిగింది. దీనికి గాను ఇంటి యజమానులు, అలాగే సరియగు సమయం ప్రకారం పారాయణం నిర్వహించిన మాతలు, దాతలు, అలాగే మన ఆలయ అధ్యక్ష కార్యవర్గ సభ్యులతో పాటు ఎప్పుడూ నా వెంటే ఉంటూ నన్ను నడిపించిన సుధాకర్ అన్న మరియు గుడుగండ్ల శ్రీనివాస్ గారి పూర్తి సహకారంతో ఈ మాసం విజయవంతంగా నిర్వహించడం సాధ్యమైనది. అలాగే అవకాశం రాలేదు. నిన్న సోదరుడు రాంప్రసాద్ గారు మాటలందరికీ మాటనివ్వడం జరిగింది. ఈ రోజు ఎంత ఆలస్యమైనా సరే చివరి ఇంటింటి పారాయణం కనుక ఈ రోజు తప్పకుండా అవకాశం ఇస్తామని వారు ఒప్పుకోవడం జరిగింది. కనుక కార్యవర్గం అందరం కూడా ఏమి అనలేని పరిస్థితిలో ఈ కార్యక్రమం కొనసాగించడం జరిగింది. అలాగే ఇంతకుముందు విష్ణు శర్మ గారు చెప్పినట్టు మరి 2వ భాగం అనుకోండి, చివరి క్లైమాక్స్ ఒక 2 నిమిషాలు ఇవ్వండి దయచేసి. సోదరుడు చెప్పారు తీసుకుని విష్ణు శర్మ గారు ఇంతకుముందు చెప్పారు 24 పువ్వులు 15 పువ్వులు అనేది సంఖ్యా బలం గురించి. అలాగే యాదృచ్ఛికంగా సోదరుడు రాంప్రసాద్ గారు రూపొందించినటువంటి ఒక కార్యక్రమం ఒక 9 ఘట్టాలు